యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుగా నీతో చెప్పుచున్నాను. మనుషుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలముని ఎడల 80 సంవత్సరాలు. అది ఈడ్చుకుంటా కుయ్యో ముర్రో అనుకుంటా కొనసాగాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు బ్రతికినంత కాలము పగ తీర్చుకోవాలి. ఇది గనక ఓకే అన్నట్టయితే గనక 7 మారులు మట్టుకు అని అంటే గనక 8వ ఎప్పుడైతే చూస్తానని సంగతి అని రెడీగా కాసుకుని ఉంటాం. ఇక మీ సంగతి తెలియదేమో కానీ నేనైతే రెడీగానే ఉంటాను. కానీ 7 మారుల మట్టుకు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని మీతో చెప్పుచున్నాను. సంగమా, ఈరోజు ప్రభు చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. నీవు క్షమించే హృదయాన్ని కలిగి ఉండు. నేను క్షమించినట్లుగా, ఆమేన్, నేను క్షమించినట్లుగా. ఆయన మనల్ని క్షమించినటువంటి విధానంలో షరతులతో కూడిన క్షమాపణ ఉందా? షరతులతో కూడిన క్షమాపణ పొందుకున్నామా? కండిషన్స్ అప్లై అని పెట్టాడా? నో. ఇట్ ఈస్ గ్రేస్. ఆయన కృపను బట్టి మనం క్షమించబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు బ్రతికి ఉన్నంత కాలము, శ్వాస ఉన్నంత కాలము కష్టమే. మళ్ళీ చెప్తున్నాను, కష్టమే. కానీ క్రీస్తు మనస్సును కలిగి ఉండడం మరి ప్రాముఖ్యం. కాబట్టి అది కష్టం అనిపిస్తున్న దేవుని ఆత్మచేత వెంజన్స్ అనే ఆలోచనను నీవు త్రొక్కేయాలి. ఆమేన్. వెంజన్స్ అనే ఆలోచనను త్రొక్కివేస్తూ దేవుని మనస్సుని పొందుకోవడానికి సహాయపడాలి, పొందుకోవాలి. ఆమేన్. దేవాతి దేవుడు ఒక మాట అన్నాడు, పగ తీర్చుకొనుట మీ పని కాదు అని అన్నాడు. నువ్వు దేవుని చేతికి అప్పగించు. నీ మనస్సును కష్టపెట్టిన వారిని దేవుని చేతికి అప్పగించు. నేను మానసికంగా గాయం చేసినవన్నీ దేవుని చేతికి అప్పగించు. నీకు వేదనను కలుగజేసినవన్నీ దేవుని చేతికి అప్పగించు. నిన్ను క్షోభకు గురి చేసినవన్నీ దేవుని చేతికి అప్పగించు. నిన్ను పుల్ చేస్తున్నటువంటి వారిని దేవుని చేతికి అప్పగించు. దేవుని చేతికి అప్పగించి దేవుని మనస్సును కలిగి ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో నీ సాత్వికమును చూచే దేవుడు, ఆయన మాటకు లోబడటాన్ని చూచే దేవుడు ఆయన రంగంలోకి దిగుతాడు. ఆయన అడుగు పెట్టడం కావాలా, లేకపోతే నీవే తేల్చుకుంటానని వెళతావో నిర్ణయించుకో. దేవుని మాట చాలా స్పష్టంగా తెలియచేయబడింది. ఆమేన్. 70 ఏండ్ల మారుల మట్టుకు నువ్వు క్షమించాలి. మరొక సందర్భంలో యేసు ప్రభు ఉపమానాన్ని తెలియజేస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు చూద్దాం. అన్ని మాటలు చదవను, కానీ కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. 23వ వచనం, 24వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకుని పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు, అది ఇంచుమించు ఎంత అంటే 3,600 రూపాయలు కావచ్చు, ఇంచుమించు అప్రాక్సిమేట్లీ. అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు వచ్చి, అయ్యా నా దగ్గర లేదు, నేను తర్వాత తీరుస్తాను, నన్ను క్షమించు అని ప్రాధాయపడుతున్నాడు, కాళ్ళ వేళబడుతున్నాడు. ఆ సమయంలో ఆ యజమానుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆ దాసుని క్షమించాడు. ఆ దాసుని క్షమించడం అనేది చూస్తాం. గమనించండి, ఆ మాటలు కూడా చూద్దాం ఒకసారి. 27వ వచనం. ఆ దాసుని యజమానుడు కనికరబడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి, ఇక్కడ సుమారుగా 10,000 తలాంతులు కలిగినటువంటి వాడు ఒకడు క్షమించబడ్డాడు. ఆ 10,000 తలాంతులు కలిగిన వాడు క్షమించబడ్డాడు కదా, వీడి దగ్గర ఇంకొకడు ఎవడో అప్పు తీసుకున్నాడు. వాడి విషయమై వీడు చేస్తున్నటువంటి పని తాను పొందుకున్న కనికరం గుర్తులేదు, తాను పొందుకున్నటువంటి జాలి గుర్తులేదు, తాను పొందుకున్నటువంటి దయ గుర్తులేదు, తాను పొందుకున్నటువంటి క్షమాపణ గుర్తులేదు, తాను పొందుకున్నటువంటి విడుదల, అప్పు నుండి విడుదల గుర్తులేదు. కానీ తన దగ్గర ఎవడైతే తీసుకున్నాడో వారు గోరంతే తీసుకున్నాడు. వీడేమో కొండంత తీసుకుని మాఫీ చేయబడ్డాడు, వీడు గోరంతా తీసుకున్నాడు. కానీ వీడి హృదయము క్షమించిన హృదయంగా లేదు. వీడి హృదయం ఎలా ఉంది అని అంటే షర్ట్ పట్టుకుని గల్లా పట్టుకుని అరే ఇస్తావా లేదా అని వాడిని మానసికంగా ఇబ్బంది పెట్టాడు, చెరసాలలో వేయించాడు. ఈ సంగతి తెలిసినటువంటి యజమాని ఏం చేశాడంటే, నేను నిన్ను క్షమిస్తే
నేను నిన్ను క్షమిస్తే క్షమాపణ పొందుకున్న నీవు, నేను నిన్ను క్షమిస్తే విడుదలను పొందుకున్నటువంటి నువ్వు కట్టకుండా నీకు పరిపూర్ణంగా నీకు అంతా కూడా రద్దు చేస్తే నీవు ఆ కృతజ్ఞత నీకు లేదు, ఆ హృదయం నీకు ఏ మచ్చుకు కనిపించడం లేదు నీలో. ఇప్పుడు నీవు క్షమాపణకు అర్హుడవు కాదు, నీవు ఖచ్చితంగా శిక్షకు అర్హుడవే అనే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా ఆ వ్యక్తిని అప్పగించడం జరుగుతుంది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, 32-33 వచనాలు. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించదని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను. నువ్వు క్షమిస్తే, నువ్వు క్షమించబడితే నువ్వు ఇతరులను క్షమించవలసి ఉంది. నువ్వు క్షమాపణను పొందుకొని ఆ క్షమాపణలో ఉన్న ఆనందం, నెమ్మది, శాంతి, సమాధానాన్ని నువ్వు అనుభవిస్తూ నీ ఎదుట వారికి నీ ఎడల ఉన్నటువంటి వ్యక్తులకు నీవు క్షమాపణను అందించలేకపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్కను అడుగుతాడు. అంటే యు రిసీవ్ ఫ్రమ్ ది వన్ వే బట్ యు ఆర్ నాట్ గివింగ్ దాట్ ఫర్గివ్నెస్. ఆ క్షమాపణ అనేది ఇంకొకరికి ఇవ్వలేకపోతున్నావు, ఇతరులను క్షమించలేకపోతున్నావు. బట్ యు రిసీవ్డ్ ఇట్ బట్ యు ఆర్ నాట్ గివింగ్, యు ఆర్ నాట్ ఫర్గివింగ్. అలా అయితే ఏం చేస్తాడు ఇక్కడ? ఖచ్చితంగా దేవుడు నీ విషయమై కఠిన హృదయాన్ని కలిగి ఉంటాడు. 35వ వచనం, మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పాలి. ఏం చేద్దాం? క్షమించడం ఈజీయా? ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ఆ మనస్సు నాలో పుట్టాలి ప్రభువా అని అడగాలి. నీ పోలికలోనికి నేను రావాలి ప్రభువా అని అడగాలి. నీవు దేవుని దగ్గర నుంచి ఏ క్షమాపణ పొందుకొని ఆనందంగా ఉన్నావో, సంతోషంగా ఉన్నావో, సమాధానంగా ఉన్నావో, నీ ఎడల అపరాధం చేసినటువంటి వారిని కూడా నువ్వు క్షమించి దేవుని ప్రేమను చూపించడానికి సిద్ధపడు. ఈ సమయంలో 2వ మాటను ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. 2వ ప్రాముఖ్యమైనటువంటి మాట, ఒక దొంగ తాను పొందుకున్నటువంటి ఒక నిశ్చయతను గురించి మాట్లాడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఇరువైపులా 2 దొంగలను సిలువ వేశారు. వారిలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి రీతికి మరొక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి రీతికి ఎంతో వ్యత్యాసం ఉంది కదా. నిజమే, ఈనాడు కూడా మనం గమనించినట్లయితే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఈనాటికి మనం గమనించినట్లయితే ఈ సువార్తను వింటున్నటువంటి వారు కొందరు పరిహాసం చేసేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, కఠినంగా మాట్లాడేవారు ఉన్నారు, బూతులు మాట్లాడేవారు ఉన్నారు, పరుష పదజాలాన్ని ఉపయోగించేవారు ఉన్నారు. ఇంకా వారు ఇంకొక అడుగు ముందుకు వేసి భౌతిక దాడులు కూడా చేస్తున్నవారు లేకపోలేదు. ఈ గుంపు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అయితే మరొక వైపు గమనించినట్లయితే ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలు కొందరు వారు ఏమై ఉన్నారు అనేది తెలుసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క మాటలు వింటున్నవారు, జీవితాన్ని చూస్తున్నవారు, నిజంగా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను చూచువారు, లేదా లేఖనపు వెలుగులలో ఆ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే ఈయనే నిజమైన దేవుడు అని గుర్తిస్తున్నారు, ఈయనే రక్షకుడు అని గుర్తిస్తున్నారు, ఈయన ద్వారా మాత్రమే పరలోకం అని గుర్తిస్తున్నారు, ఈయన కార్చిన రక్తము ద్వారా మాత్రమే పరలోకం చేరుకోగలుగుతాం, పాప క్షమాపణ దొరుకుతుంది, పరలోకాన్ని చేరుకుంటాము అని మరికొంతమంది తెలుసుకుని ప్రభువులోనికి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం చూసినప్పుడు వీటిని గురించి ఆశ్చర్యపోనవసరం లేదు. ఏంటి వీళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఏంటి వీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా దూషిస్తున్నారు అన్న ఆలోచన నువ్వు చేయవలసిన అవసరం లేదు. ఇది నాటి నుంచి ఉన్నదే. ఆయన్ను తిరస్కరించేవారు, ఆయన హేళన చేసిన వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉంటారు, ప్రభు వచ్చు వరకు ఉంటారు ఆ గుంపు. అయితే మరొక వైపు మనం గమనించాలి. అదేంటి అని అంటే కుల మత భేదము లేదు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయా పరిస్థితులలో లేకపోతే
ఆయా విశ్వాసాలలో ఉన్నటువంటి వారిని సైతము దర్శిస్తున్న సమయం లేదా? అలా దర్శించబడిన సమయంలో వారు యేసు ప్రభువుని తెలుసుకుని, ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుని, మునుపు వారు వెళ్ళినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి యేసు యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వారు లేరా? ఉదాహరణకు గమనించినట్లయితే సాధు సుందర్ సింగ్ తర్వాత కాలంలో దేవుని ప్రత్యక్షతను బట్టి అద్భుతమైన సేవ చేశాడు కదా. భక్త సింగ్ అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఆర్ఆర్కే మూర్తి అద్భుతమైనటువంటి సేవను చేశారు. ఇలా అనేక మంది జీవితాలను మనం గమనించినట్లయితే వాక్య ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, సిలువ ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, యేసు ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చినవాడు, శరీరధారిగా వచ్చిన వానిలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆ సత్యవంతుడును, ఆ పవిత్రుడును, నిర్దోషి అయినటువంటి పాపులలో చేరక ప్రత్యేకింపబడినటువంటి ఆ జీవితాన్ని చూచినప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. వారి జీవితాలు మార్చబడ్డాయి. దేవుని కొరకే మా జీవితం, యేసు కొరకే మా జీవితం అని అడుగులు వేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్క వ్యక్తి రెస్పాండ్ అయ్యాడు. ఆ రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి ఎందుకు అయ్యాడు అని ఒక్కసారి ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఆ పరిస్థితుల్లో ఉండి కూడా, వేదనతో ఉండి కూడా, ఆ పరిస్థితులు అప్పటికే ముందు రాత్రి నుంచి ఆయన ఏం చేయబడ్డాడు? అటు ఇటు తిప్పబడతా ఉన్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ తీసుకెళ్తున్నాడు, అక్కడ తీసుకెళ్తున్నాడు, హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి, ఇక్కడికి తీసుకుని వెళతా ఉన్నారు. కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, రెల్లుతో కొట్టిరి అని రాయబడింది, ఉమ్మి వేసిరి అని రాయబడింది, పరిహాసము చేసిరి. సిలువను మోసుకుని గొల్గొతాయి వెళ్ళాడు, అక్కడ మేకులు కొట్టబడ్డాడు. ఆ పరిస్థితులలో సైతము, ఆ వేలాడుతున్నటువంటి ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాట తన జీవితాన్ని తాకింది. ఆయన నోట రావాల్సింది వెంజన్స్, పగ, ఉగ్రత రావాలి. కానీ ఆయన నోట వచ్చిన క్షమాపణ పలుకులు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, యేసు క్రీస్తు యొక్క జీవితం అప్పటికప్పుడే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. హీ రికగ్నైజ్ ద ట్రూత్ అబౌట్ హిమ్సెల్ఫ్. తాను ఏమై ఉన్నాడు అన్న సంగతిని తెలుసుకున్నాడు. నా జీవితం ఏంటి? నేను పాపిని. నా జీవితం ఏంటి? దీనికి యోగ్యుడను. మనం దీనికి పాత్రులము కాదా? మనం దీనికి పాత్రులము అని చాలా స్పష్టంగా గుర్తిరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా? ఏమంటున్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని అంటున్నాడు. 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నామని, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా రెండు విషయాలు కనిపిస్తున్నాయి. మనం ఏంటి, ఆయన ఏంటి. మనము దీనికి యోగ్యులమే, అర్హులమే, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ 7:24 ప్రకారం ఆయన పవిత్రుడు, నిర్దోషు, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఇట్టి దేవుడు ఈయన సత్యవంతుడై ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఈ సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయనలో సత్యమున్నదని నువ్వు గుర్తించు, ఆయనలో జీవం ఉన్నదని గుర్తించు, ఆయనే మార్గము అన్న సంగతిని గుర్తించు. నీ జీవితం ఏంటి అనేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ జీవితము ఈ లోక సంబంధమైనటువంటి ఆశలలో కొనసాగుతున్న జీవితం కావచ్చు. నీ జీవితం లోకమును స్నేహించి జీవితంగా ఉన్నటువంటి జీవితంగా ఉండుండొచ్చు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని సెలవబడింది. నీ జీవితంలో ఈ మూడింటిలో ఏదో ఒకదానికి చిక్కబడి ఉన్నావేమో, ఈ మూడింటిలో నీ జీవితంలో ఏదో ఒకదానికి బానిసవై ఉన్నావేమో.
ఈరోజు ఈ సిలువ సందేశాన్ని అందుకుంటున్నటువంటి నీవు గుర్తించవలసింది నీ స్థితి ఏమై ఉన్నది. నువ్వు ఏ పాపములో ఉన్నావు? ఆ పాపానికి వచ్చు జీతం మరణమై ఉన్నది. ఆ పాపానికి వచ్చు జీతం మరణమై ఉన్నది. ఆ పాపానికి వచ్చు జీతం మరణమై ఉన్నది. నీ స్థితి ఏంటో ఈరోజు నువ్వు గుర్తించి నీ స్థితిని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొనవలసిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని దగ్గర ఒప్పుకొనవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఈరోజు నీ స్థితి ఏమై ఉన్నదో నీవు ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు. అది ఏమాత్రము నీకు మరుగై ఉన్నది కానే కాదు. You know it better, the life that you are living today, the worst life that you are living, the sin that you are living, the sin that you allowed in your life, and for that the consequence of sin is death. మరణమునకు, ఆ పాపమునకు వచ్చు జీతం మరణం. దానికి పాత్రులమై ఉన్నటువంటి జీవితాలు. అయితే ఈ సత్యవంతుడైనటువంటి దేవుడు నీ జీవితానికి ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఈ సత్యవంతుడైన దేవుడు నీ బ్రతుకును మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోక రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన జీవితాన్ని నీ కొరకు అర్పించాడు. ఆయన నీకు తన జీవితాన్ని నీ కొరకు అర్పించాడు. ఆయన తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ధర్మశాస్త్రాన్ని నేను మీరు బ్రతికానని నాకు తెలుసు. మానవ నియమాన్ని, మానవ పద్ధతిని కూడా నేను మీరు బ్రతికానని తెలుసు. నాకు తెలుసు నేను దేవుని నియమాన్ని మీరి బ్రతికాను అని. నేను ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఖచ్చితంగా ప్రతిఫలము ఫలాంది రావాల్సిందే. ఆ అవమానం రావాల్సిందే, ఆ శిక్ష రావాల్సిందే, ఆ తలవంపులు రావాల్సిందే. పరిస్థితి అంతా కూడా వాస్తవానికి దానికి చేరువుగా ఉన్న జీవితాలే మన జీవితాలు. కానీ ఈ దినం ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు వైపుకెత్తి ఆయన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపమును ధరించుకుని ఈ లోకానికి వచ్చిన ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు సిలువలో. ఈరోజు నువ్వు ఒక సత్యాన్ని అర్థం చేసుకో. ఆయన సత్యవంతుడు, ఆయన మార్గమై ఉన్నాడు నేను నిత్య జీవానికి చేరుకోవడానికి. ఆమేన్. నీవు గనక ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ దొంగ వలె నీ బ్రతుకును మార్చుకోవటానికి నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన వైపుకి ఎత్తి, లార్డ్ ఐ ఇన్వైట్ యూ ఇంటూ మై లైఫ్. ప్రభువా, నా హృదయంలోనికి రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో విత్ హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్ ఇఫ్ యూ ప్రే, ఐ టెల్ యూ టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. ఈ రోజే నువ్వు అంగీకరించబడే దినము. ఏమని అంగీకరించబడతావు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు దేవుని చేత కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించబడుతున్నావు. హల్లెలూయా. ఆయన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించబడుతున్నటువంటి నీ జీవితానికి దేవుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత, ఆయన వచ్చినప్పుడు కడబోర శబ్దం వినే ఆధిక్యత. ఆ కడబోర శబ్దం విన్నప్పుడు ఆయనతో కూడా సదాకాలము ఆయనతో కూడా ఆయన ఎదుట ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానములు చేసే ఆ ఉన్నతమైనటువంటి స్థలములు ఎదుట, ఆ మహాదేవుని ఎదుట నువ్వు సదాకాలము ఉండడానికి ధన్యత దక్కుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. రేపు మాపు అంటూ వాయిదాలు వేయొద్దు. ఆయన క్షమించే దేవుడు అని తెలిసిన తర్వాత, ఆయన అంగీకరించే దేవుడు అని తెలిసిన తర్వాత, నీ బ్రతుకు నీ స్థితి ఏంటని ఎరిగిన తర్వాత ఇంకా నువ్వు జాగు చేయటం మంచిది కాదు, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇదే రక్షణ దినం. నీ పాపమును ఒప్పుకో. ఇదే రక్షణ దినం. నీ యొక్క అవిధేయతను ఒప్పుకో. ఇదే రక్షణ దినము. నీ అతిక్రమాన్ని ఒప్పుకో. ఇదే రక్షణ దినము. నీ యొక్క తిరుగుబాటు మనస్సును ఒప్పుకో. ఇదే రక్షణ దినము. నీవు దేవునికి లోబడవలసిన సమయం. ఆయన ఎదుట ప్రభువా నన్ను ఒక్కసారి చూడు అని అడగవలసిన, ఆర్తనాదము చేయవలసిన సమయం ఇదే. రేపు మా పంట వాయిదాలు వేయొద్దు. కొన్నిసార్లు అనిపిస్తుందేమో, ఆ సిలువలో ఉన్న వాడిని అంగీకరించినట్లుగా నేను కూడా నా ఆఖరి గడియలలో నేను యేసు ప్రభుని అంగీకరిస్తానని అనుకుంటున్నావేమో. నీ ఆఖరి దినము నీకు తెలియదు. సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. సమయం ఉండగానే నీ బ్రతుకును చక్కబెట్టుకో. సమయం ఉండగానే ఆయన వైపుకు నువ్వు తిరగలిగినట్లయితే నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ధన్యత ఆయనతో సదాకాలం ఉండడం. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును
దగ్గరికి వెళ్ళుచుండ్ర చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. గమనించండి, ఇక్కడ మూడవ ప్రాముఖ్యమైన మాట, ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాదిరి? ఒక బాధ్యతాయుతమైన కుమారుడిగా ఉన్నాడు. ఈ లోక మర్యాద ప్రకారం ఆమె గర్భములో నుండి వచ్చాడు, తల్లిగా సంబోధిస్తూ వచ్చాడు. ఆఖరి గడియలలో ఒక ఇంట పుట్టిన పెద్ద కుమారుడిగా ఆ తల్లి బాధ్యతను తన శిష్యుడు అయినటువంటి యోహానికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు యవనస్తులారా, వివాహమైనటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రులను అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రులను అమర్యాదగా మాట్లాడడానికి వీలు లేదు. ఈనాటి దినాలలో కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని ఎంతో కష్టపడి పెంచి ఒక స్థితిలోనికి ఉంచి తాము సంపాదించినటువంటి సమస్తాన్ని, తమ కష్టాన్ని అంతటిని కూడా వాళ్ళ చేతిలో పెడితే కొందరు జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఏమాత్రమును ఆ తల్లిదండ్రులను లెక్క చేసిన జీవితాలు కాదు. ఆ తల్లిదండ్రులను ఎంతగానో మానసిక వేదనకు, క్షోభకు గురి చేస్తున్న వారు లేకపోలేదు. నేను నిన్న దినమే ఒక న్యూస్ చూశాను. స్కూల్లో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారంట. మీ అమ్మకు నచ్చినవి ఏంటి, నచ్చనివి ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారంట. అది బాగా వైరల్గా మారింది. నచ్చినవి 2 ఫ్లవర్స్ పేర్లు రాశాడు. నచ్చనివి ఏంటి అని అంటే మా నానమ్మ, మా తాతయ్య అని రాశాడంట. నవ్వుగా ఉంది, కానీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి తల్లో చూడండి. ఏమండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి తల్లి. ఈ కాలంలో కూడా అటువంటి హృదయాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అత్తలను, మామలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బయట కుక్కకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య బ్రతుకులయ్యి, లాగి ఈడ్చి కొడుతూ కాలుతో తన్నుతున్నటువంటి వీడియోస్ను కూడా మీరు చూసే ఉంటారు. భయం లేని జీవితాలు. వారు ఏమి విత్తుతారో అది ఈరోజు నీ స్వార్థం, లేకపోతే నీకు మనసుకు పట్టినటువంటి కొవ్వు, నీ ఒంటికి పట్టిన కొవ్వు అలా ప్రవర్తించేటట్లుగా చేస్తుందేమో. ఆ తర్వాత వచ్చే కోడలు నీ తోలు తీసేస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తల్లి, తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన అత్త, మామ విషయంలో నీవు గౌరవంగా ప్రవర్తించాలే, కానీ ఏ మాత్రము నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. కొంతమంది కోడళ్ళకి నోరెక్కువ, నోరు అదుపు చేసుకుంటే మంచిది. లేకపోతే నీకంటే గయ్యాళి కోడలు వచ్చిందా, అవసరమైతే స్టేషన్లో అయినా పడుకుందాం అన్న పరిస్థితి వచ్చిందేమో, జాగ్రత్త. ఇక్కడ యేసు ప్రభు ఒక మాదిరిని చూపిస్తున్నాడు సంఘమా, దట్ హీఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతాయుతమైనటువంటి కుమారుడిగా తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా ద లవ్ ఫర్ యువర్ ఫ్యామిలీ చాలా ప్రాముఖ్యం. ద లవ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద లవ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. గమనించండి, తల్లిదండ్రులను సన్మానించే వారి జీవితాలు ఎలా మార్చబడతాయి అనేది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, అండర్లైన్ దట్, దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలి అని అంటే ఏం చేయాలి? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపము. అంటే రోజుకొచ్చే సెలవు వేయమని కాదు, రోజుకొచ్చే దండ వేయమని కాదు. వారిని గౌరవించు, వారితో మర్యాదగా ఉండు. నీవు చిన్నప్పుడు నిన్ను లాలించి నిన్ను పెంచినటువంటి ఆ తల్లి, తండ్రి విషయమై వారు వయసులో ఎదుగుతూ ఉన్నప్పుడు వారు కూడా పిల్లల వలె మారతారు అన్నది కనీసపు ఆలోచన ఉంటే, నన్ను చూచినట్లుగా నా తల్లిని, నా తండ్రిని నేను అదే మనసుతో చూడాలి అన్న మనస్సు నువ్వు కలిగి ఉంటే కనుక దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రియమైన తల్లిదండ్రులారా, గమనించండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అది నీకు క్షేమం కాదు.
అది నీకు క్షేమం కాదు. వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం అది. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. గాడ్ గేవ్ యూ దట్ ఫ్యామిలీ. దట్స్ గాడ్ గివెన్ ఫ్యామిలీ టు యూ. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. ఏ మాత్రమును నీవు అనాలోచితంగా ప్రవర్తించడానికి వీలు లేదు. మరి కొందరి జీవితాలలో ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్స్ ఉంటారు. ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్స్, బాధ్యతారాహిత్యం. ఏ మాత్రం కుటుంబాన్ని గురించి పట్టించుకోరు. ఏ మాత్రం కుటుంబాన్ని గురించిన ఆలోచన పట్టదు. బలాదురుగా తిరగడమే, రోడ్లమ్మడే తిరగడమే. ఏ మాత్రం కట్టుకున్న భార్యను చూసుకునే పని లేదు, పుట్టిన పిల్లల్ని సరిగ్గా చూసుకునే పని లేదు. గాడిదలాగి పెరుగుతున్నారు కానీ ఏ మాత్రమును కూడా ఒక బాధ్యత అనేది కరువు అవుతుంది చాలామంది జీవితాలలో. గమనించండి, యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దేవుడు నీకు ఒక వ్యక్తిని దత్త చేసింది. 2 పిల్లలను 3 పిల్లలను గనేసి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతా, స్నేహితులతో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటా తిరగడానికి కాదు. స్నేహం అవసరమే, కానీ నీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని నువ్వు నిర్వర్తించడానికి ఎప్పుడు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. గమనించు, ఈరోజు నీ పెద్దల ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల ఏ బాధ్యతను కలిగి ఉంటున్నావు? గౌరవంగా మాట్లాడుతున్నావా? ప్రేమతో ఉంటున్నావా? యేసు ప్రభు ఒక బాధ్యతను అప్పగించినట్లుగా నీవు బాధ్యతను కలిగి నీ తల్లిదండ్రుల ఎడల ముందుకు కొనసాగాలి. నీవే పరిశుద్ధుడు అనే మాట చెప్తూ ముందుకు కొనసాగాలని దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ ప్రక్కన వారు చెప్పండి, ఆయనే పరిశుద్ధుడు అని. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పడినటువంటి 4వ మాటలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు కూడా చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడుస్తావని అర్థము. గమనించండి, చదవబడినటువంటి ఈ మాట 2 సువార్తికులు రాయడం జరిగింది, మత్తయి మరియు మార్కు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాటను మనం మత్తయి సువార్తలో చూసాం. ఇది అరామిక్ భాష. ఆనాడు అరామిక్ భాష చాలా ప్రాచుర్యంలో ఉండేది. కాబట్టి యేసు ప్రభు ఈ పదాన్ని ఉపయోగించినట్లుగా ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఏలీ అనన్నా ఎల్లోయి అని అన్న అర్థం ఏంటి అంటే దేవా అని అర్థం. ఎల్ అనే హెబ్రీ పదం ఎల్ అనే పదానికి అర్థం ఏంటి అంటే లార్డ్, దేవుడు అని అర్థం. సో ఎల్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే చాలా పాటలు కూడా రాయబడ్డాయి. ఎల్ షడాయ్, ఎల్ ఎల్యోన్, ఎల్ రోయి, ఎల్ షమా, ఇట్లా చాలా పేర్లు రాయబడ్డాయి. అంటే అక్కడ ఏమని తెలియచేయబడుతుందంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ తెలియచేయబడుతుంది. సో దీన్ని నేమ్స్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. నేమ్స్ ఆఫ్ గాడ్, దాంట్లో ఎలోహిస్టిక్ నేమ్స్ అని పిలుస్తాం. అంటే ఈ ఎల్తో ప్రారంభమయ్యాయి. ఇంకొకటి జెహోవాహిస్టిక్ నేమ్స్ అని పిలువబడుతుంది. అంటే యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, సో ఇలా పిలువబడుతుంది. దేవునికి ఇవ్వబడినటువంటి పేరు అది. ఎల్ అంటే అర్థం దేవుడు అని అర్థం. గమనించండి, ఇక్కడ చేయి విడవడానికి గల కారణం చాలా ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. వాటిలో మొట్టమొదటిది, ఎప్పుడైతే యేసు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని అని అన్నాడో అక్కడ విన్నటువంటి వారు ఏమంటున్నారు? ఈయన ఎవరిని పిలుస్తున్నాడు? ఏలియా అని. ఎందుకు ఆలోచన వచ్చింది అంటే, ఒకటి ఆయన బాధలో ఉండి వేదనలో ఉన్నాడు కదా, ఆయన మాట్లాడేటప్పుడు పదాలు ఏమన్నా మింగేసాడేమో, షార్ట్గానే మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నారు. ఇంకొకటి
యూదులలో ఒకటి చాలా బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఏంటి అంటే, ఏలియా ఒక ఆపద్బాంధవుడు అన్న కోణంలో చూచేవారు యూదా జనాంగం. ఏలియా ఒక ఆపద్బాంధవుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వచ్చి గట్టెక్కించేవాడు అన్నది యూదా జనాంగంలో ఒక ప్రాచుర్యం ఉందన్నమాట. బాగా అదొక నమ్మకం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజల్లో లేకపోతే యూదా జనాంగంలో అబ్రహాము, మోషే, ఏలియా, ప్రవక్తలు, వీరికి చాలా విశేషమైనటువంటి విలువ ఉంది, ప్రాధాన్యత ఉంది. వీరిలో ఏలియాకి మరి విశేషంగా మనం ఈ యొక్క విషయాన్ని గమనించగలుగుతాం. అంటే శ్రమలో ఉన్నప్పుడు విడిపించేది, వేదనలో ఉన్నప్పుడు విడిపించేది, ఇరుకుల్లో ఉన్నప్పుడు సహాయం చేసేది ఏలియా, ప్రవక్త అయిన ఏలియా అనేది యూదుల యొక్క నమ్మిక. అందుకని అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నటువంటి మాట, ఈయన ఏలియాని పిలుస్తున్నాడు అనుకున్నారు. కానీ సువార్తికులు చాలా స్పష్టంగా ఎవరిని పిలుస్తున్నాడో ఆయన చెప్పిన మాట ఏంటో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అదే ఏలీ ఏలీ లామా సబక్తాని, లేదా ఎలోయి ఎలోయి లామా సబక్తాని, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎందుకు విడవాల్సి వచ్చింది? కారణం ఏంటి? దేవుడు ఎందుకు విడవలసి వచ్చింది, కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 7 కారణాలను మనం చూడవచ్చు. వాటిలో మొట్టమొదటిది, యేసుని బలి పశువుగా బలిగా ఎంచిన తండ్రి ఆయన చేయి విడిచాడు. ఒక ఉద్దేశముతో పంపబడ్డాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడి ఆయన రక్తము చిందింపబడడం ద్వారా రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మానం పుణ్యదాన బలియాగం అన్న మాట నెరవేర్పు. పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధుని రక్తము ఏం చేస్తుంది అని అంటే మనుష్యులను పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తము ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధుడిగా చేస్తుంది అనేది. అంటే ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా ఒక ఉద్దేశముతో పంపించబడ్డాడు, ఒక ఉద్దేశముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే కారణం చెప్పాలి అని అంటే గనక ఒకే ఒక ప్రాముఖ్యమైన కారణం చెప్పవచ్చు. అనేకుల క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. He came to this world to give his life as a ransom for many అని మాట రాయబడింది మార్కు సువార్త 10:40 ఆయన అనేకుల కొరకు, అనేకుల పాపమును క్షమించడం కొరకు ఆయన శిలువలో బలి అయ్యాడు. ఆయన చేసినటువంటి ఆ క్రియ, ఆ కార్యము చేయకపోతే మానవాళికి పాపక్షమాపణ లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్లుగానే మరి ఏం చేయాలి? మరి బలి పశువులను తీసుకురావాలి. కానీ ఆ అవసరత లేకుండా, ఆ అక్కర లేకుండా యేసు ప్రభు ఒక్కసారిగా మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి ఒక్కసారి ఆ పనిని ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత రెండవ కారణం, పాపమునకు కలుగు శిక్షలో ఉన్నాడు గనుక చెయ్యి విడిచాడు. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథము 53:10 అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేయగా, అపరాధ పరిహారార్థ బలి చేయగా అండర్లైన్ చేసుకోండి. ఆయన మన యొక్క అపరాధములు పరిహరించడానికి బలిగా చేయబడ్డాడు. అందుకని మానవుని యొక్క పాపమంతా కూడా ఈయన మీద వేయబడింది, తాను మోసాడు. దానిని బట్టి యేసు ప్రభుకు మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేస్తారా? హూ విల్ ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఈజ్ సిన్ ఇన్ మీ అన్న ప్రశ్న వేస్తాడు. ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సద్దూకేయులు కానీ, లేదా టీచర్స్ ఆఫ్ లా కానీ ఎవరు కూడా nobody at that time, nobody said this is the sin we see in your life, and nobody said. కారణం, he has lived such a blameless life, he lived such a holy life, he lived such a precious life. అందుకని ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, యాజకులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఎవరో కూడా ఆయన మీద నేరమును వేయలేకపోయారు. కారణం, ఆయనకు ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణము తన జీవితంలో చేస్తున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా.
గమనించండి, ఈరోజు నా పాపము తీసివేయబడింది అని అంటే, నా పాపము తీసివేయబడింది అంటే అది కేవలం ఆయన మోసాడు. పాపానికి వచ్చు జీతం మరణం అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ మరణం నుంచి మనల్ని తప్పించడానికి, ఆయన మన అపరాధ పరిహారము చేయటానికి ఆయన బలిగా మారాడు. ఆమేన్. మన దోషముల నుండి మనల్ని తప్పించడానికి ఆయన పరిహారార్థ బలిగా మారాడు. ఆమేన్. మన తిరుగుబాటుతనాన్ని అంతటిని కూడా కొట్టివేసి క్షమించడానికి ఆయన పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. అంటే మన పాపములు ఆయన మీద ఉన్నాయి కాబట్టి అందుకని విడవబడ్డాడే కానీ మనం ఇంకెక్కడా కూడా ఆయన విడిచిపెట్టిన సందర్భాన్ని ఎక్కడా కూడా సువార్తలు ఎక్కడా చూడం. కేవలం మనల్ని బట్టి ఆయన విడవబడ్డాడు. ఆమేన్. ఒకవేళ ఆయన గనక మోయకపోతే, ఆయన విడవబడకపోతే గనక మనము శిక్షకు పాత్రులయ్యే వాళ్ళము. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. హల్లెలూయా. మూడవది, శాపగ్రాహిగా యేసు ఎంచబడ్డాడు గనుక చెయ్యి విడవబడ్డాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చి వాగ్దానమును విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై, ఎవరి కోసం? ఆయన కోసం కాదు, మన కోసమై శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. 14వ వచనం. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో. అందుకని ఆయన విడవబడ్డాడు. 13వ వచనంలో మన కోసము కదా, మన కోసము శాపమయ్యాడు. ఎంత గొప్ప ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది కదా. మన తప్పును ఆయన మీద వేసుకున్నాడు, మన దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన శిక్షను ఆయన భరించాడు. మనం వాటన్నిటి నుంచి విడుదలను దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ కారణం, సమాధానార్థమైన శిక్ష ఆయన పైబడినందున చెయ్యి విడిచాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సమాధానార్థమైన శిక్ష ఆయన పైబడినందున చెయ్యి విడిచాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 6, 8 వచనాలు. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 7వ వచనం, నీతిమంతుని కొరకు సైతము ఒకటి చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఒకడైనా ఒకవేళ తెగింపవచ్చును. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమాధానార్థమైన శిక్ష ఆయన పైబడినందున చేయి విడిచాడు. తర్వాత 5వ కారణం, మనము నీతిమంతులుగా తీర్చబడినట్లు పాప శిక్షలోనూ ఉన్న యేసయ్య చెయ్యి విడవబడెను. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడదుము, రక్షింపబడదుము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఆమేన్, పాప మెరుగని ఆయనను మన కొరకు మన కోసం పాపముగా చేశాడు, అందుకు చెయ్యి విడవబడ్డాడు. ఇవన్నీ లేఖనాల ఆధారంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు చెయ్యి విడిచాడు అని అంటే ఈ కారణాలన్నీ. 6వ కారణం, మనలను ఆయన పిల్లలుగా చేసుకున్నటకై తండ్రి కుమారుని చెయ్యి విడిచెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు, మనము దేవుని పిల్లలం అవ్వాలి అని అంటే, మనము దేవుని పిల్లలుగా పిలువబడాలి అని అంటే ఆయన చెయ్యి విడవవలసి ఉన్నది. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. బిగ్గరగా కేక వేస్తుంది. దాని అర్థం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థమవుతుంది కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను ఆయనయే చెప్పాను కదా. గమనించండి, ఆయన ఒకవేళ చెయ్యి విడవకపోతే గనక మనము విడవబడిన స్థితిలో ఉండేవారం. ఆయన విడవబడ్డాడు కాబట్టి ఈరోజు మనము ఆయన చేత పట్టబడిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన విడవబడ్డాడు కాబట్టి మనకు ఆయన కుమారుడు కుమార్తె అనే ధన్యత దక్కింది. ఇక నుండి మనం ఆయన చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. హల్లెలూయా.
ఏడవ కారణం, మన అపరాధములను విధిరూపకమైన పత్రములను సిలువలో మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేయడానికి ఆయన చేయి విడిచెను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనం వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవడం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ, ఇవన్నీ కూడా చేయబడాలి అని అంటే ఆయన విడవబడాలి. ఆయన విడవబడితేనే మనం పట్టుకొనబడతాం. ఆ క్రియ చేస్తేనే మనకు మరొక ధన్యత జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ 4వ మాట నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఎందుకు ఆయన చేయి విడిచాడు అని అంటే మన స్థితి మారడానికి, మన బ్రతుకు మారడానికి, ఆయన మన చెయ్యిని పట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో 5వ మాటలోనికి వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. అక్కడ ఏమంటున్నాడు? ఏమి నెరవేర్చబడడానికి? యేసు ప్రభు మరలా లేఖనాన్ని నెరవేరుస్తున్నాడు. ఆమేన్. లేఖనాన్ని నెరవేరుస్తున్నాడు. గమనించండి. వెన్ హి సెడ్ ఐ యామ్ థర్స్ట్, నేను దప్పిక కొని ఉన్నాను అనే మాట ఆయన చెప్తున్నప్పుడు, దిస్ ఈజ్ నాట్ రెఫరింగ్ టు స్పిరిచువల్ థర్స్ట్. ఇది ఆత్మ సంబంధమైన దప్పిక. చాలాసార్లు వినుంటామేమో అది ఆత్మ సంబంధమైన దప్పిక అని. బట్ లిటరల్లీ హీస్ థర్స్ట్. ఇది శారీరకమైన దప్పికయే. దీనిని స్పిరిచువల్గా మార్చడానికి ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా శారీరక దప్పికయే. ఎందుకు? అప్పటికే ఆయన కొట్టబడిన రీతి, ఆయన పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు, సాన్హెడ్రిన్ సభ దగ్గరకు, అక్కడికి ఇక్కడికి ఆయన తీసుకుని పోబడతా ఉన్నాడు. ఆ తర్వాత కొట్టబడ్డాడు, ఆ తర్వాత సిలువ వేయబడ్డాడు. ఈ పరిస్థితి అంతటిని ఒకసారి ఆలోచన చేస్తే జీసస్ ఈజ్ 100% హ్యూమన్ అండ్ 100% గాడ్. ఆయన దేవుడే, మానవునిగా దిగొచ్చాడు. అట్ ద సేమ్ టైం హీ మూవ్డ్ విత్ ద పీపుల్. ఇంకొక మాటను చూస్తాం, హీ క్రైడ్ అనే మాటను చూస్తాం. హీ వెప్ట్ అనే మాటను చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన కన్నీళ్ళు, ఎమోషన్స్ని ఇక్కడ చూస్తున్నాం. ఎమోషన్ చూస్తున్నాం. కన్నీళ్ళు విడిచెను. ఇంకొక ఎమోషన్ కనికర పడేను. ఒక మానవులకు మాత్రమే ఉంటుంది ఈ ఎమోషన్స్, భావోద్రేకాలు. అంటే హీఈస్ 100% హ్యూమన్ అండ్ 100% గాడ్. ఈయన 2 లక్షణాలను కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా ఆయన దప్పిక గొని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కొన్ని పరిస్థితులు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి. ఎండిన పరిస్థితిగా ఉంటుందేమో. అయితే ఆ సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకో. నీవు వెళుతున్నటువంటి మార్గము యేసయ్యకు తెలుసు. నీ జీవితాన్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. ఆయన నీ జీవితాన్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ జీవితం పట్ల ఆయన ఒక మంచి ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావు. నీవు వెళుతున్న పరిస్థితి ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గర తన శిష్యులతో ఒక మాట అంటాడు, నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, అదే నా ఆహారము అని అంటాడు. మరొక సందర్భంలో అక్కడ గమనించినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ ఒక వ్యక్తిని పట్ల, ఒక ఆత్మను పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కేసులో, ఆ సందర్భంలో సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చింది. ఆమెతో మాట్లాడడానికి అక్కడ ఉన్నాడు. తన శిష్యులతో అన్నటువంటి మాట, ఇది నా ఆహారం. ఏది తండ్రి చిత్తము చేయటం, తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు నిజమైన ఆహారం. ఆ ఉద్దేశం, ఆ సందర్భంలోనే చాలా స్పష్టంగా మనం చూడగలం. హీఈస్ థర్స్ట్ ఆఫ్ సేవింగ్ ద సోల్స్. ఆత్మలను రక్షించడానికి ఆయన ఏ హృదయాన్ని కలిగి ఉన్నాడో, మాట్లాడడానికి ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఒక వ్యక్తి బ్రతుకును మార్చడానికి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అక్కడ ఎంతో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ సిలువలో వేలాడిన ఈ సమయంలో ఆయనకు 2 సార్లు చేదు చిరక ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన శారీరకమైన దాహము నుండి వెళ్ళాడు. గమనించు, ఈరోజు నీవు ఆరాధించే దేవుడు ఆయన 100% గాడ్గా ఇక్కడ ఉన్నాడు, 100% హ్యూమన్ బీయింగ్గా కూడా ఇక్కడ ఉండి ఆయన ఈ లోకాన్ని లేఖనములు చెప్పినట్లుగా
మరణించి ఆయన తిరిగి లేచి వెళ్ళాడు. 6వ మాట యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గమనించండి, ఇక్కడ యోహాను భక్తుడు ఈ మాటను రాస్తున్నాడు. ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటి అని అంటే టెటెలస్టాయ్ అనే పదం వాడబడింది. టెటెలస్టాయ్ అనే పదానికి అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని రాయబడింది. ఏం ఫినిష్ చేశాడు ఆయన అనేది ప్రాముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఉద్యోగస్తులు లేదా పనివారు ఎవరైనా కావచ్చు. మీకు ఒక బాధ్యత అప్పగించిన తర్వాత అప్పగించిన వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పేది ఏంటి? నా పని అయిపోయింది అంటారా? మీరు అప్పగించిన పని అయిపోయింది అంటారా? మీరు అప్పగించిన పని ఐ యామ్ ఫినిష్డ్ అని అంటలేదు, ఇక్కడ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన ఏం పూర్తి చేశాడు? లేఖనాలన్నిటిని కూడా పూర్తి చేశాడు. ఆమేన్. ఆయన ఏం పూర్తి చేశాడు? ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని పూర్తి చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని పూర్తి చేశాడు. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. నెంబర్ 1, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని ఆయన క్రియారూపకంగా చూపించాడు. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఆయన లేఖనములు చెప్పబడినట్లుగా యెషయా గ్రంథం 53 అంతా కూడా ఇది ఒక ప్రవచన అధ్యాయం అయి ఉన్నది. ప్రవచన అధ్యాయం. ఇంగ్లీష్ బైబిల్లో టైటిల్ ఏమని రాయబడిందంటే సఫరింగ్ సర్వెంట్ అనే టైటిల్ రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. గమనించండి, 53వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూద్దాం. ఈ సమయంలో 5వ వచనం నుండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వరలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియో చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేస్తును. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థబలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆమేన్. ఈ మాటలన్నీ యేసు ప్రభు తన జీవితంలో నెరవేర్చాడు. అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను పంపించిన పని ఫినిష్ అయింది. ఆమేన్. నేను ఏ అసైన్మెంట్తో ఇక్కడికి వచ్చానో ఆ పని పూర్తయింది అనే మాటను తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు మనకు కూడా ఏదైనా అసైన్మెంట్ ఉందంటారా? ఈ లోకంలో యాదృచ్ఛికంగా ఉన్నాం అనుకుంటున్నారా? యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ బై అన్ యాక్సిడెంట్ ఎట్ ఆల్. God has sent you into this world with a great purpose. దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో నిన్ను పంపాడు. ఒక తల్లి గర్భంలో నుంచి తీసుకుని వచ్చాడు. గమనించండి, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన మాట, ప్రభువు మనల్ని పిలిచే లోపుగా మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి మిషన్ని మనం కంప్లీట్ చేయాలి, వర్క్ని కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఏదో ఉన్నామా, ఉద్యోగానికి వెళ్తున్నామా, వస్తున్నామా, పండుకుంటున్నామా, మరలా లేచుతున్నామా, మరలా వెళ్తున్నామా అన్నట్లుగా కాదు. హ్యావ్ యూ ఎవర్ ప్రేయిడ్? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ గాడ్, లార్డ్ వై డిడ్ యూ గివ్ దిస్ లైఫ్? దేవా, నువ్వు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు? నేను ఇంకొక దినాన్ని చూడటానికి ఎందుకు అలౌ చేశావు? వాట్ ఇస్ యువర్ పర్పస్? అసలు నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి, నీవు నేను ఒక దినాన ఈ లోకమును విడిచిపెట్టే సమయానికి అనవలసిన మాట ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ లార్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. ప్రభువా, నీవు నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాన్ని నేనేం చేశాను? నెరవేర్చాను. కంప్లీట్ చేయబడింది. నీ కాల్ ఏంటి? నువ్వెందుకు పిలువబడ్డావు? దేవుడు నీకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని పనిని నువ్వు ఎలా చేయాలన్నది దేవుని ఉద్దేశమై ఉంది. లోకం కొరకు నువ్వు ఎలా ఉపయోగపడవలసి ఉంది. ఒక చక్కటి మాట
మరణాత విశ్వాస సమాజం వ్యవస్థాపకులు వారి యొక్క లోగో ప్రక్కన ఒక మాట రాస్తారు. గొల్లపల్లి మోజస్ చౌదరి గారు దాని వ్యవస్థాపకులు, ఆయన ఒక మాట రాస్తాడు ఆ లోగోకి ఇరువైపులా, దేవుని కొరకు దేశం కొరకు అని రాస్తాడు. నీవు నేను దేవుని కొరకు ఉపయోగపడాలి, అది మన మిషన్. నీవు నేను దేశం కొరకు ఉపయోగపడాలి, అది మన మిషన్. ఈ రెండు మిషన్స్, ఈ రెండు బాధ్యతలు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు, మర్చిపోవద్దు. సమాజం పట్ల మనం ఉండాల్సినటువంటి రీతి, తర్వాత దేవుడు మనకు అప్పగించిన పని, ఈ రెండింటినీ మనము పరిపూర్తి చేసేవారిగా ఉండాలి. మనలో ఎవరో కూడా ఎరుగని వారంగా ఉండడానికి వీల్లేదు. నాకు తెలుసు నా దేవుని పర్పస్ ఏంటో అని చెప్పేవారిగా ఉండాలి. ఆమేన్. నాకు తెలుసు నేను ఆ పర్పస్లో నడుస్తున్నాను అని చెప్పేవారిగా ఉండాలి. ఆ పర్పస్లోనే నేను జీవిస్తున్నానని చెప్పేవారిగా ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, ఎప్పుడు కూడా ఏమోనండి తెలియదండి అని అనొద్దు. తెలియదేమో, ఇప్పటివరకు తెలియదేమో, కానీ ఈ సంవత్సరమైనా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఈ దినం నుంచి అయినా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆయన పూర్తి చేసినట్లుగా నేను కూడా నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలి ప్రభువా అని ప్రార్థించు. ఆమేన్. 7వ మాటలోనికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. పని అయిపోయింది కదా, పని అయిపోయింది కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు కదా. నా పని అయిపోయింది, ఇక్కడ నేను చేయాల్సిన పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నా. ఇక నేను ఇంకా ఉండాల్సిన సమయం లేదు, ఇంకా నా గడి అయిపోయింది, నా మిషన్ అయిపోయింది, నా ప్రాజెక్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా ప్రాణమును నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఫైనల్గా తన ఆత్మను దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. దాంతోపాటుగా యూదులు ప్రతిరోజు సాయంకాలం ఈ ప్రార్థన చేస్తారంట. ప్రతిరోజు సాయంకాలం ఇట్స్ ఈవినింగ్ ప్రేయర్ ఆఫ్ జ్యూస్ అంట. ఏమని, తండ్రి నా ప్రాణం నీ చేతికి అప్పగిస్తాను అంటే, ఒకవేళ నిద్రలోనే నేను పోతే కనుక, ప్రభా దేవా ఎలోయిం నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి పడుకుంటారంట. ఒకవేళ లేస్తే కనుక రెండవ రోజు మరలా చెప్పే మాట ఏంటి అని అంటే, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించు. దట్ ఈస్ ఎవ్రీడే ఈవినింగ్ ప్రేయర్ ఆఫ్ జ్యూ. ప్రతిరోజు యూదులు చేసేటటువంటి సాయంకాలపు ప్రార్థన అది. కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా, సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఆమేన్. అందుకే అంటున్నాను, దిస్ ఈజ్ ఏ సామ్ ఆర్ దిస్ ఈజ్ ఏ ప్రేయర్ ఆఫ్ జ్యూస్ దట్ దే ప్రేడ్ ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్. కలిగిన వారు ప్రతి ఒక్కరూ చేసే పని అదే. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక ప్రార్థన ఉండాలి. ప్రభువా ఈ దినమే ఒకవేళ నువ్వు నన్ను పిలిస్తే నేను నీతో ఉండాలి, నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అది కేవలం యూదుల ప్రార్థనే కాదు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఏమవ్వాలి అని అంటే, నువ్వు ఏ రోజు పిలిచినా, ఏ క్షణాన పిలిచినా నేను నీతోనే ఉండాలి ప్రభువా, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. దేవుడు ఆదామును చేసినప్పుడు ఎలా చేశాడు? చేత్తో ఒక పోలికను, ఒక రూపాన్ని ఇచ్చి తన జీవవాయువును ఊదాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే, నీ ఆత్మ నిన్ను సృజించిన వాని దగ్గరికే చేరుకోవాలి. ఆమేన్. నీ ఆత్మ జీవాన్ని ఇచ్చిన వాని దగ్గరికే వెళ్ళాలి. ఆమేన్. నీ ఆత్మ నరకములోనికి వెళ్ళడానికి వీల్లేదు. నీ ఆత్మ నిన్ను సృజించిన దేవుడు, నీలో శ్వాసను జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరికే వెళ్ళాలి. అంతేకాని నిత్య నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు స్థలంలో వెళ్ళడానికి వీలు లేదు. అప్పగించుకో, దేవునికి అప్పగించుకో. దేవుని కొరకు బ్రతుకు. నీ ఆత్మను దేవునికే అప్పగించు. కారణం ఆయన నీ సృష్టికర్త. ఫైల్ క్లోజ్ అయిన తర్వాత ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేయం. నీకు అప్పగించినటువంటి బాధ్యతను అప్పగించిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ ఫైల్ అని ఇచ్చేసినట్లుగా నీ ఆత్మను సృష్టికర్తకి నువ్వు అప్పగించాలి. ఆమేన్. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.